వసంత పంచమి పూజ విధానం మరియు ఫిబ్రవరి 14 వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని ఇలా పూజిస్తే విద్య, జ్ఞానం, శ్రేయస్సు, జీవితంలో విజయం ఖాయం. చదువుల తల్లి సరస్వతీ దేవిని పూజిస్తూ వసంత పంచమి జరుపుకుంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వసంత పంచమి వచ్చింది. వసంత పంచమి రోజే సరస్వతీ దేవి జన్మించిందని శాస్త్రం చెబుతుంది. ఈరోజు సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం, వివేకం లభిస్తాయి. విద్య, జ్ఞానం, వాక్కు దేవతగా సరస్వతీ దేవిని పరిగణిస్తారు. వసంత పంచమి పండుగ ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం 5వ రోజున జరుపుకుంటారు. సరస్వతి మాత తెల్ల కమలంపై కూర్చొని చేతిలో పుస్తకం, వీణ మరియు దండతో దర్శనమిస్తుందని, అందుకే ఈ రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని నమ్ముతారు. అలాగే వసంత పంచమి నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది. గ్రంథాల ప్రకారం వసంత పంచమి రోజున తల్లి సరస్వతిని పూజించడం ద్వారా తల్లి లక్ష్మీదేవి మరియు కాళీదేవి కూడా ప్రసన్నలవుతారు. కాబట్టి సరస్వతీ దేవిని ఎలా పూజించాలి, విద్యా దేవతను ఎలా పూజించాలి, ఎప్పుడు పూజ చెయ్యాలి, సరస్వతి పూజలో పసుపు బట్టలే ఎందుకు ధరిస్తారు, వసంత పంచమి రోజున చేయకూడని పనులు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం. విద్యార్థులు సరస్వతీ దేవిని ఒక పద్ధతిలో పూజించాలి. విద్యార్థులు దేవి అనుగ్రహంతో జీవితంలో విజయం సాధిస్తారు. ఈ సంవత్సరం 2024లో సరస్వతీ పూజ ఫిబ్రవరి 14న నిర్వహించబడుతుంది. తేదీ ఫిబ్రవరి 13న మధ్యాహ్నం 2:41 ప్రారంభమవుతుంది మరియు ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 12:09 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరి 14న ఉదయ తిథి రోజున పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున మీరు సరస్వతీ దేవిని సరిగ్గా పూజించాలి మరియు మాత దీవెనలు పొందాలి. సరస్వతిని ఆవాహనం చేయడం అంటే అమ్మవారిని పూజకు ఆహ్వానించడం. సరస్వతీ దేవిని ఆరాధించడం వల్ల సమృద్ధిగా విద్య, జ్ఞానం లభిస్తుందని నమ్ముతారు. సరస్వతీ దేవిని పూజించే విధానం: ఫిబ్రవరి 14న ఉదయం సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చెయ్యాలి. ప్రార్థనా స్థలాన్ని శుద్ధి చెయ్యాలి. గంగా జలంతో శుద్ధి చేయడం చాలా మంచిది. తరువాత సరస్వతీ తల్లి విగ్రహం లేదా ఫోటోను ప్రతిష్ఠించండి. దీని తర్వాత పసుపు పువ్వులు, అక్షింతలు, తెల్ల చందనం లేదా పసుపు రంగు రోలి, పసుపు గులాల్, ధూపం, దీపం, సువాసన మొదలైన వాటిని సమర్పించండి. ఈ రోజున సరస్వతీ దేవిని మర్రి చెట్టు పూలతో అలంకరించండి. సరస్వతీదేవి ముందు ధ్యానం చెయ్యండి. పూజ ఆసనంపై కూర్చొని తల్లిని మనస్ఫూర్తిగా పూజించండి. ఆసనం లేని పూజ శూన్యంగా పరిగణించబడుతుంది. ఆ తరువాత తల్లి సరస్వతికి తిలకం మరియు మాల సమర్పించండి. మాత సరస్వతికి పసుపు రంగు స్వీట్లను మరియు పండ్లు మొదలైనవి సమర్పించండి. మీ శుద్ధ మనస్సుతో సరస్వతీదేవి మంత్రాలను పఠించండి మరియు హారతితో పూజను ముగించండి. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి: విద్యాదాయిని సరస్వతి పూజను సరైన సమయంలో మాత్రమే చెయ్యాలి. అంటే ఫిబ్రవరి 14వ తేదీ వసంత పంచమి రోజున ఉదయం 7:01 నుండి మధ్యాహ్నం 12:35 వరకు పూజలు చేసుకోవచ్చును. వసంత పంచమికి పసుపు రంగుకు ఎందుకు అంత ప్రాధాన్యం? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు శాంతికి, శ్రేయస్సుకు, సంతోషానికి సూచికగా భావిస్తారు. పసుపు సాధారణంగానే శుభసూచకం. అలాంటి పసుపును వసంత ఋతువుకు సూచికగా భావిస్తారు. శక్తికి, ఉత్సాహానికి ప్రతీకగా కూడా పసుపు రంగును భావిస్తారు. వసంత పంచమి రోజున భూమి మీద పడే సూర్యకిరణాలు పసుపు రంగులో మారతాయని చెబుతారు. ఈ రోజుకు పసుపు రంగుకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. పసుపు రంగు దేవగురువైన బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది. జ్ఞానానికి, మేధస్సుకు బృహస్పతిని ప్రతీకగా భావిస్తారు. కాబట్టి గురుస్థానం బలంగా ఉండడం కోసం వసంత పంచమి నాడు పసుపు రంగును ఉపయోగిస్తారు.
ఒక వ్యక్తి తెలివితేటలు, మేధస్సు పెరగాలంటే, వారు చదువులో ప్రావీణ్యం సంపాదించి రాణించాలంటే వారిపై బృహస్పతి కృప ఉండాలి. పసుపు రంగు బృహస్పతికి ఇష్టమైన రంగు కాబట్టి ఆ రంగు దుస్తులను సరస్వతి అమ్మవారిని పూజించడానికి వినియోగిస్తారు. ఈ రోజున పసుపు రంగు దుస్తులతో పూజించడమే కాకుండా పసుపు రంగు వస్తువులను దానం చేయటం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. ఆరోగ్యపరంగా కూడా పసుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మేలు చేకూరుతుంది. పసుపు రంగు దుస్తులతో సరస్వతీదేవిని పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు, జీవితంలో అనేక సమస్యలు ఉన్నవారు పసుపును వసంత పంచమి నాడు ఉపయోగించి చేసే పరిహారాలతో అన్ని శుభాలు చేకూరుతాయి. వసంత పంచమి రోజు సరస్వతీదేవి విగ్రహాన్ని ఇంటికి తీసుకొస్తున్నారా? అయితే అమ్మవారి విగ్రహం ఏ దిశలో పెట్టాలి, ఎలాంటి విగ్రహం కొనుగోలు చేయాలనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాస్తుశాస్త్రం ప్రకారం సరస్వతీదేవి విగ్రహం సున్నితంగా ఆనందకర భంగిమలో ఉన్నదాన్ని కొనుగోలు చెయ్యాలి. తామర పువ్వు మీద సరస్వతీదేవి కూర్చున్న భంగిమలో ఉన్నది తీసుకోవాలి. వాస్తు ప్రకారం సరస్వతీదేవి విగ్రహం నిలబడి ఉన్న భంగిమలో పూజించడం శుభప్రదంగా పరిగణించరు. విరిగిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆలయంలో ఉంచకూడదు. దీనివల్ల నెగిటివిటీ పెరుగుతుంది. సరస్వతీ మాత విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. వసంత పంచమి రోజు 2 విగ్రహాలు పెట్టకూడదు. అమ్మవారి చేతిలో వీణ ఉండాలి. తామర పువ్వు మీద కూర్చుని ఒక చేతిలో వీణ, మరో చేతిలో జపమాల, పుస్తకం పట్టుకొని ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని పూజకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. సరస్వతి అమ్మవారికి ఏం సమర్పించాలి? పురాణాల ప్రకారం బ్రహ్మ సరస్వతీదేవిని సృష్టించాడు. లోకం మొత్తం మాట లేకుండా మూగ సైగలతో ఉండడం చూసి బ్రహ్మ సరస్వతీదేవిని సృష్టించినట్టు చెప్తారు. ఆమె రాకతో అందరికీ వాక్కు వచ్చింది. అందుకే వసంత పంచమి రోజున తల్లి సరస్వతికి కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించి పూజ చేస్తారు. ఈ వస్తువులు సమర్పించి పూజ చేయడం వల్ల జ్ఞాన అనుగ్రహాన్ని పొందుతారు. పసుపు పువ్వులను సరస్వతీదేవికి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. వాటిని ఇస్తే అమ్మ సంతోషించి జ్ఞానాన్ని వరంగా ప్రసాదిస్తుంది. పూజ చేసేటప్పుడు పుస్తకం, పెన్ను వంటి వాటిని కూడా పెట్టాలి. దీనివల్ల జ్ఞానం పొందుతారు. సంగీత కళాకారులు అయితే సంగీత వాయిద్యాలు పెట్టవచ్చు. నాట్యం చేసేవాళ్ళు కాలికి కట్టుకునే గజ్జెలు కూడా పెడతారు. పసుపు రంగు మిఠాయిలు నైవేద్యంగా సమర్పించాలి. ఆచారాల ప్రకారం సరస్వతీదేవిని పూజించిన తర్వాత పసుపు రంగు స్వీట్లు అమ్మవారికి సమర్పించాలి. శనగపిండి లడ్డు, బూందీ లడ్డు నైవేద్యంగా పెట్టవచ్చు. వసంత పంచమి రోజు శుభకార్యాలకు చాలా మంచిది. కళ్యాణం, నామకరణం, గృహప్రవేశం, షాపింగ్ వంటివి చేస్తారు. ఈరోజు వివాహం చేసుకునే వారికి అందరి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని నమ్ముతారు. ఆ దంపతుల బంధం 7 జన్మల పాటు కొనసాగుతుందని విశ్వసిస్తారు. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవిని పూర్తి ఆచారాలు మరియు నియమాల ద్వారా పూజించడం వల్ల మనిషికి అపారమైన జ్ఞానం లభిస్తుంది. గ్రంథాల ప్రకారం వసంత పంచమి రోజున కొన్ని కార్యకలాపాలు నిషేధించబడ్డాయి. వసంత పంచమి రోజు మనం చేయకూడని పనులు ఇవే. వసంత పంచమి రోజున రంగురంగుల బట్టలు ధరించవద్దు. ఈ రోజున నలుపు లేదా రంగురంగుల బట్టలు అస్సలు ధరించకూడదు. తల్లి సరస్వతికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి అమ్మ సరస్వతి పూజ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారికి పసుపు రంగు దుస్తులు సమర్పించాలి. ఈరోజు చెట్లను, మొక్కలను నరకకూడదు. వసంత పంచమి రోజున కూడా చెట్లను నరకకూడదు, విరగగొట్టకూడదు. వసంత పంచమి రోజున వసంతం ఆగమనం వస్తుంది. మరియు ఈ రోజున ప్రకృతిలో వసంత ఋతువు యొక్క అందమైన మరియు కొత్త వాతావరణం పూర్తిగా ప్రకృతిలో ఆవరించి ఉంటుంది. దేవతలకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చే సమయం ఇది. కాబట్టి ఈ రోజున మొక్కలు, చెట్లను నరకకూడదు. ఈరోజు స్నానం చెయ్యకుండా ఆహారం తీసుకోవద్దు. ధర్మశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజున స్నానం చేయకుండా భోజనం చేయకూడదని పండితులు చెబుతున్నారు. వీలైతే ఈ రోజున జ్ఞాన,
కళ మరియు సంగీత దేవత అయిన సరస్వతీదేవి పూజ కోసం ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినాలి. అలాగే వసంత పంచమి రోజున ఎవ్వరూ తమ మనసులో చెడు ఆలోచనలను కలిగి ఉండకూడదు. వసంత పంచమి ఈ శుభ సందర్భంగా మనసులో చెడును కోరుకోకుండా ఉండడమే కాదు, ఈరోజు చెడు మాటలు కూడా మాట్లాడకండి. ఈరోజు మనం ఇతరులకు చెడును కోరితే అది మనకు చెడు చేస్తుందని నమ్ముతారు. మరి ఈరోజు చెడుగా ఆలోచించేవాడికి జ్ఞానం తగ్గిపోతుందని అంటారు. అలాగే ఈ రోజున మాంసాహారం మరియు మద్యపానం మానుకోండి. వసంత పంచమి రోజు శుభ వేడుకలు మరియు అనేక ఇతర శుభ కార్యక్రమాలను నిర్వహించడానికి చాలా పవిత్రమైనదిగా ఈరోజు పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున మాంసాహారం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి. ఈ రోజున బ్రహ్మచర్యం కూడా ఆచరించాలి. సరస్వతి పూజ రోజున ఓం ఐం సరస్వత్యై ఏం నమః అనే మంత్రాన్ని పఠించండి. దీని వలన మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. అలాగే మీరు విద్యారంగంలో అపారమైన విజయాన్ని పొందుతారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.